పెట్టుకోమని వీళ్ళు చెప్తే వాళ్ళు తగ్గించేస్తే వాడికి ఎవడికి రాదు, వీళ్ళకి టెండర్లు వస్తాయి. పాస్వర్డ్ వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. రెండోది మీరు చూస్తే నిన్న మొన్న కొత్త భూ చట్టం ఒకటి తీసుకొచ్చారు. దానికంటే ముందు మీరు ఒకసారి చూస్తే మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేశారు. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఎల్లయ్య భూమి పుల్లయ్యకి రాసేయాలంటే ఒక్క నిమిషంలో సర్వే నెంబర్ మారిస్తే మీ పని గోవిందా గోవిందా. ఇప్పుడు అదే జరిగింది. నేను చూశారు. సుబ్బారావు అనే వ్యక్తి ఒంటిమెట్టులో 3 ఎకరాల భూమి, నేను ఒంటిమెట్టు డెవలప్ చేసి ఆదాయం పెరిగింది, భూమి విలువ పెరిగింది. పాపం అప్పులైనాయి. అప్పులకన్నీ కట్టేసి ఆయన మొత్తం చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఓన్లీ సబ్ నెంబర్ ఆ పట్టా వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు, నెంబర్ మార్చేశారు. తిరిగి తిరిగి అవస్థపడ్డాడు. ఎవరు సమాధానం చెప్పలేదు. కడాని ఇంకా బతుకు మీద ఆశ నశించి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు. ఆ వార్త విని భార్య కుమార్తె కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు కోరుతున్నానంటే రేపు మీ ఇంటి మీద మీకు హక్కు ఉండదు, మీ భూములు మీ చేతుల్లో ఉండవు. ఇక్కడ ఉంటాడు ఒక చిల్లర మనిషి ఉంటారు కుప్పంలో కూడా. నా నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నియోజకవర్గం అపోజిషన్ నియోజకవర్గం ఇక్కడ ఉంటే పేటీఎం బ్యాచ్ తయారై కుప్పంలో ఇష్టానుసారంగా నన్నే బెదిరించే పరిస్థితికి వచ్చారంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట రాగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? మీకు భద్రత అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమనుకుంటున్నారు? ఏదో చంద్రబాబు నాయుడు ఎన్నిక, ఆయన చూసుకుంటాడు, అవసరమైతే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే ఆయనే ఊరూరు తిరుగుతాడు, ఒకవేళ గెలిస్తే ఆయనే కదా ముఖ్యమంత్రి, నాకేం వస్తుందని మీరు అనుకుంటున్నారు. అదే ప్రమాదం. మీరు ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే యువత ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి జీవితంలో ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండకుండా, ప్రజాక్షేత్రంలో ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది. చూసారా, ఇప్పుడు ఎడుగుడు ఫోన్ చేస్తారు. చెప్పండి, నువ్వు నీ పార్టీకి నీకు చెల్లి అయిపోయింది, పోయే రోజులు వచ్చాయి, ఇంకా నువ్వు పరిస్థితే లేదని చెప్పి చూపించి ఓటేసి బుద్ధి చెప్పండి. చూపిస్తే కూడా మళ్ళా ప్రాబ్లం ఉంది, సీక్రెసీ ఓటింగ్ ఉంటుంది. నేను చూపిమన్నా కానీ కసిగా ఓటేసి చిత్తుగా ఓడించి మళ్ళీ వీళ్ళు కోరుకోకుండా మీరేం చేయాలంటే బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని నాకేం ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు. బీ క్లియర్. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి వచ్చేది, 15 ఏళ్ళు నేను అపోజిషన్ లీడర్ని. ఎవరికింత అవకాశం రాలేదు. కానీ నా బాధ, నా ఆవేదన, నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ పాలసీల వల్ల హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పెట్టా. అదే విధంగా ఐటీని ప్రోత్సహించి వాళ్ళందరినీ బాగా ఎక్కడికక్కడ నచ్చజెప్పి ప్రోత్సహించి చేయి. ప్రపంచంలో చూస్తే చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయారు, పెట్టుబడులు పెట్టారు, ఇండస్ట్రీస్ పెట్టారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భారతదేశంలో ఉండే యువత నెంబర్ 1, అందులో 30% తెలుగు జాతి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మేము అంటున్నారు మా తమ్ముళ్ళు, కుప్పంని మేము గెలిపిస్తాం, రాష్ట్రాన్ని, మా భవిష్యత్తును మీరు కాపాడండి అని మా తమ్ముళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు. మీరు చెప్పినట్టు మీ ఓటు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికే కాదు, కుప్పం భవిష్యత్తుకే కాదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు.
1 lakh మెజారిటీ, లక్ష మెజారిటీ. అది మీరు చేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఎట్లా పరిగెత్తిచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకటే కాదు, అన్ని విషయాలు నేను చూశాను ఈ ప్రభుత్వంలో. నాలాంటి వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టేశారు, పెడతానే ఉన్నారు. ఇంకా అంటే మామూలు వాళ్ళ గతేంటి? నేను మామూలు వాళ్ళు కాపాడడమా, నన్ను నేను కాపాడుకోవడమా, అందరినీ కాపాడుకోవడమా? మనిషి కూడా ఒకసారి చూస్తే భరించలేని భారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బట్ భయపడను. నా జీవితంలో భయం అనేది ఎరగని వ్యక్తిని నేను. క్లేమోర్ మైన్స్ నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నువ్వు బతికుండాలి, నీకు పని ఉంది అని ప్రాణదానం చేసిన విషయం అది. ఆ రోజు కూడా నేను భయపడలా, అధైర్యపడలా. జరిగింది. కానీ ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏ త్యాగానికైనా మేము సిద్ధమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కూడా కలిశాం. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎందుకు కలవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. మా మైనారిటీ సోదరుల్లో కూడా అనుమానం ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ ఎన్డీఏలో లేనప్పుడు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత మునుపు కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఉర్దూ భాష 2వ భాష చేయమంటే ఎవరూ చేయకపోతే నేనే 13 జిల్లాల్లో 2వ భాష చేశాను. మైనారిటీ సంక్షేమం కోసం ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాడు. నేనే ఆజ్ హౌస్ కట్టాను. ఆజ్ హౌస్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోతే కడప, విజయవాడలో 2 ఆజ్ హౌస్లు కట్టాం. ఎన్నో కార్యక్రమాలు మౌజములకి, ఇమాములకి ఆంధ్రోరం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ ఇవ్వాల? షాదీ ఖానాలు కట్టాం. అదే మరిగా రంజాన్ తోఫా ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే ఆడబిడ్డలకు పెళ్లిళ్ల కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ, మైనారిటీ ఆడబిడ్డల్లో పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఈ పార్టీ ఏం చేసింది? ఒక్క మైనారిటీకి 1 రూపాయి ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తని. 5 ఏళ్లు మీరు చేసింది ఏంటి? అన్ని మీరే, అన్ని వాళ్ళు ఇచ్చిన పాలసీలన్నీ మీరే పార్లమెంట్ లో సపోర్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ వాళ్లే వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి పొత్తు పెట్టుకుందాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేము కూడా ముందుకు వస్తామంటే ఆ పరిస్థితిలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అప్పుల అప్పారావు. 12 లక్షల కోట్ల రూపాయలు. అదే మరి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కేంద్ర సహకారం లేకపోతే ఇక్కడ పనులు అవ్వడం కూడా కష్టం. అమరావతి సర్వనాశనం అయిపోయింది, పోలవరం విధ్వంసమైంది, పెట్టుబడులు పరారైపోయినాయి, యువత భవిష్యత్ అంధకారమైంది, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే
ఈరోజు ఎన్డీఏ అంతా మీ దగ్గరికి వస్తున్నాం. యువత ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు. ముగ్గురం కలిసాం. కొంతమంది నన్ను అన్నారు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని. కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు. కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్ల కోసం కాదు, ఎవరెన్ని సీట్లు కాదు, అందరూ సమానం. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరం కలిసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, జెండాలు 3, అజెండా ఒకటే. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ రాష్ట్రం నిలబడినప్పుడు మా తమ్ముళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. చేసే బాధ్యత నాది. ఎయిర్పోర్ట్ వస్తారని చెప్తాను. నిన్ననే మీరు ఒకసారి చూస్తే ఇంకొకసారి నేను ప్రపంచమంతా బ్రాడ్ పిక్చర్ చెప్పాను. మన రాష్ట్ర భవిష్యత్తు చెప్పాను. కుప్పం భవిష్యత్తుకు వద్దాం. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే గడవలో మీ అందరి కోసరం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని నేను చెప్పాను. అది కనీసం అంటే 20 లక్షల ఉద్యోగాలు. 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఒకప్పుడు ఇచ్చాను, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తాం. ఇది అయిన తర్వాత